హలో ఫ్రెండ్స్, రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి గురించి మనం చాలా విన్నాం కదా. ప్రస్తుతం భారతదేశంలో కూడా పరిస్థితి అంతకంటే భిన్నంగా లేదు అంటే ఎవరికైనా కోపం వస్తుందేమో. కోపం తెచ్చుకునే ముందు నేను చదవబోయే ట్వీట్ని చూడండి. నిజానికి ఈ వీడియో చేయడం కోసం నేను బోల్డ్ అంతా డేటా సేకరించాను, బోల్డ్ అంతా న్యూస్ చదివాను. అదంతా కంపైల్ చేసుకుని నేను రికార్డింగ్ చేయడానికి కూర్చున్నప్పుడు నాకు ఎవరో ఈ ట్వీట్ని పంపించారు. ఈ ట్వీట్ చూడగానే ఈ మొత్తం డేటా చెప్పే విషయాల కంటే కూడా ఈ ఒక్క ట్వీట్ మరిన్ని విషయాలు చెప్తుందని నాకు అనిపించింది. అందుకోసం ఈ ట్వీట్ చదివి నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. 17 ఏళ్ల తన్మయ కాశ్యప్ అనే ఈ అబ్బాయి 2 రోజుల క్రితం ప్రధానమంత్రి మోదీ చేసిన మన్ కీ బాత్ని చాలా ఆశతో చూశాట. తర్వాత నిరాశ చెంది ఆయన చేసిన ట్వీట్ ఇది. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నేను కేవలం అందులో జిస్ట్ మాత్రమే మీకు తెలుగులో చెప్తాను. నేను సిబిఎస్ఈ క్లాస్ 12 స్టూడెంట్ని. నేను చాలా ఆశతోటి మన్ కీ బాత్ని చూశాను. మీరు ఈ సిబిఎస్ఈ ఓఎస్ఎం వల్ల జరిగిన సమస్యల గురించి మాట్లాడతారని, ఎందుకంటే అది కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలని నాశనం చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడతారని ఒక ఆశతో చూశాను. కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బ్లర్రీ ఓఎస్ఎం షీట్స్ వల్ల, క్రాషింగ్ పోర్టల్స్ వల్ల వెబ్సైట్ పదే క్రాష్ అవుతుంది, ఓవర్ ఛార్జింగ్ అండ్ ఫాల్టీ మార్కింగ్ వల్ల మా పర్సంటేజెస్ అన్ని దెబ్బతిన్నాయి. చాలా చోట్ల కాలేజ్ అడ్మిషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి, కానీ మేము కౌన్సిలింగ్ కూడా వెళ్ళలేకపోతున్నాం. బహుశా చాలామంది మేము ఈ సంవత్సరాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. ఓఎస్ఎం షీట్స్లో జరిగిన తప్పిదాల వల్ల నా స్నేహితుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఆ దారిలోనే ఉన్నారు. 2 ఏళ్ల పాటు మా రక్తాన్ని, మా ఆత్మని పెట్టి చదివాము, కానీ మీరు దీని గురించి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మేము మీ పిల్లలు లాంటి వాళ్ళం, మీకు ఎప్పుడూ కూడా ఎటువంటి హాని కూడా కల్పించలేదు. కాబట్టి మేము చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము. ఓఎస్ఎం ట్రాజడీ గురించి మాట్లాడండి. అందరికీ 20 గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయండి. మరింత మంది జీవితాలు బలి కాకుండా చూడండి. ప్లీజ్ హెల్ప్ సార్, వీ హ్యావ్ నో వన్ ఎల్స్. నాకు యాక్చువల్గా ఇది చదువుతుంటే కూడా గుండెలో పట్టేసినట్టుగా అయింది. ఎందుకంటే ఈ పిల్లోడు మన పిల్లోడు కూడా కావచ్చు. నిన్నగాక మొన్న 22 లక్షల మంది పిల్లల జీవితాలని బలి తీసుకున్న నీట్ గురించి చూసాం. ఎంతో కష్టపడి చదువుతారు. నీట్ అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. వాళ్ళు ఏళ్ల తరబడి, మన దగ్గర అయితే వాళ్ళు 5వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో మొదలుపెట్టి ఏళ్ల తరబడి చదువుతారు. అలాంటి పరీక్ష ఎట్లా లీక్ అయిందో మనం చూసాం. సిబిఎస్ఈ దగ్గరకు వచ్చేప్పటికల్లా 17 లక్షల మంది రాస్తే దగ్గర 11 లక్షల మంది తమ పేపర్లో తప్పు జరిగింది అని రిక్వెస్ట్ చేశారు. ఇంత గందరగోళం జరుగుతుంటే 22 లక్షల మంది జీవితాల్లో ఆధారపడిన నీట్ లీక్ గురించి కానీ, సిబిఎస్ఈ పరీక్షలో జరిగిన గందరగోళం గురించి కానీ ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇన్స్టెడ్ ఆయన ఏం మాట్లాడారు తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. వేసవి కాలంలో స్విమ్మింగ్ చేయటం ఎంత మంచిది, మామిడి పళ్ళు ఎంత మధురంగా ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో డాల్ఫిన్ రెస్క్యూ ఆపరేషన్ ఎంత బాగా జరుగుతుంది. ఇవి మాటలు మన్ కీ బాత్లో. ఎందుకంటే ఇలాంటివి ఏమైనా వస్తే నేను మాట్లాడాల్సిన పని లేదు, మా ఐటీ సెల్ మాట్లాడుతుంది అనే ఒక ధైర్యం వల్ల. మీకు గుర్తుంది కదా, గత వారమే ఒక వీడియో చేశాం. సిబిఎస్ఈ రిజల్ట్స్ రాగానే వేదాంత్ అనే ఒక అబ్బాయి ఫోటో కాపీ కోసం అప్లై చేస్తే వేరే వాళ్ళ పేపర్ ఇచ్చాడు అని ట్వీట్ చేస్తే ఆ అబ్బాయిని ఈ బీజేపీ ఐటీ సెల్ ఎట్లా పాకిస్తానీ అని వేధించిందో మనం చూసాం. సైబర్ గూండాగిరి చేశాడు. కానీ విషాదం ఏంటంటే వేదాంత్ అది పెడుతున్న సమయానికి ఇంకా చాలామందికి కూడా ఫోటో కాపీస్ వస్తూ ఉన్నాయి, వాళ్ళందరూ పెడుతున్నారు. ఆ తర్వాత కొన్ని వందల మంది ఇటువంటి డిస్క్రిపెన్సీ గురించి, అంటే తాము ఫోటో కాపీ కోసం అడిగితే తమ పేపర్ కాకుండా వేరే వాళ్ళ పేపర్ని తమకి ఇచ్చారని అనేక మంది ట్వీట్ చేశారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల్లో ట్వీట్ చేశారు. కొంతమందికి వేరే వాళ్ళ పేపర్ వస్తే కొంతమందికి అసలు పేజీలే లేవు, బ్లాంక్ పేజీలు ఉన్నాయి. అంటే వీళ్ళు రాసిన ఆన్సర్ షీట్ని ఎక్కడో పడేసి ఓన్లీ ఎంటీ పేజెస్ని మాత్రమే అప్లోడ్ చేసిన పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమందికి ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటారు, తెలుసు కదా. అంటే అది రైట్ అయితే 1 మార్క్ పడుతుంది, రాంగ్ అయితే 0 మార్క్ పడుతుంది. అలాంటి వాటికి 0.5 మార్క్స్ కూడా వేశారు. అంటే అర్థం ఏంటి, అది రైటా రాంగా, ఎందుకు వేసినట్టు అంటే ఖచ్చితంగా మూల్యాంకనంలో తప్పు జరిగింది అని. ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు చూస్తుంటే మొత్తం ఓఎస్ఎంఏ చాలా గందరగోళంగా ఉందని. ఎందుకంటే 17 లక్షల మందిలో 11 లక్షల మంది పేపర్ రీవాల్యుయేషన్ అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటి, బహుశా నేను అనుకోవటం సిబిఎస్ఈ బోర్డు చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఫోటో కాపీ అడగాలంటే ఒక్కో సబ్జెక్టుకి 100 రూపాయలు కట్టాలి, దాన్ని రీకౌంటింగ్ చేయించాలంటే ఇంకొక 100 రూపాయలు కట్టాలి.
ఒక్కొక్క క్వశ్చన్ని ఛాలెంజ్ చేస్తే 25 రూపాయలు కట్టాలి. అంటే ఒక పిల్లోడు తన పేపర్లో తనకు మార్కులు సరిగా రాలేదని అనుకుంటే ముందు 100 రూపాయలు పెట్టి ఫోటో కాపీ తెచ్చుకోవాలి, ఇంకో 100 రూపాయలకి రీకౌంటింగ్ అడగాలి. అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే ఛాలెంజ్ చేయాలంటే ప్రశ్నకి 25 రూపాయలు కట్టాలి. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు సిబిఎస్ఈకి వస్తూ ఉంటాయి ఊహించుకోండి. అట్లా చేయటానికి ప్రయత్నం చేస్తుంటే కూడా చాలామంది పిల్లలకు పోర్టల్ పదే క్రాష్ అవుతూ ఉండటం వల్ల ఆ పని కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇంత గందరగోళం జరుగుతుంటే ప్రధానమంత్రి దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదనుకున్నారు చూసారా. అది ఈ దేశంలో ఉన్న అతి పెద్ద విషాదం. ఎందుకంటే ఇంకా ఏ దేశంలో అయినా ఈ స్థాయిలో నీట్ వరుసగా 3 సంవత్సరాలు అఫీషియల్గా అన్అఫీషియల్గా ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది. అట్లాగే సిబిఎస్ఈ చూసాం కదా, ఇంత దారుణంగా ఇంకా ఏ దేశంలో జరిగినా ఏ దేశపు ప్రజలైనా ఆ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే వాళ్ళు ఉమ్మి కూడా వేసి ఉండేవాళ్ళు. అయినా సరే అతనే మాకు కావాలి, అతనే ఈ దేశానికి రక్ష అనుకునే పనికి మాలిన జనాలు ఉండటం వల్ల ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ఆ అబ్బాయి ఇంతకుముందు సూసైడ్స్ గురించి చెప్పాడు కదా, నిజానికి మీకు గుర్తుందా 2019లో ఇక్కడ ఇంటర్ బోర్డులో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అప్పుడు కూడా ఇలాగే ఒక ప్రైవేట్ కంపెనీకి దీని మూల్యాంకనాన్ని అప్పచెప్తే వాళ్ళు అడ్డగోలుగా మార్కులేసి అనేక వేల మందిని ఫెయిల్ చేసేశారు. బాగా చదివే పిల్లలు కూడా ఫెయిల్ అయిన తర్వాత చాలామంది తట్టుకోలేక సూసైడ్స్ కూడా చేసుకున్నారు. ఆ కంపెనీ పేరేంటో గుర్తుంది కదా, గ్లోబరీనా. ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డులో ఓఎస్ఎం ద్వారా మూల్యాంకనం చేసిన కంపెనీ పేరు కోఎంట్. ఈ కోఎంట్ ఏదో కాదు, గ్లోబరీనా. మన తెలుగు వాళ్ళ కంపెనీ. మనందరం చాలా గొప్పగా ఫీల్ అవుదాం. మన తెలుగు వాళ్ళ అపఖ్యాతి ఎంతెంత దూరం వెళ్తూ ఉందో బహుశా మనం చూసుకొని సంతోషపడాల్సిన సందర్భం అనుకుంటా. ఇక్కడ కొన్ని లక్షల మంది జీవితాలతో చెలగాటమాడిన కంపెనీని తిరిగి మరికొన్ని లక్షల మంది జీవితాలకు ముడిపడిన చోట మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చారంటే ఇందులో అవినీతి ఉందంటారా లేదంటారా? అదే ఇక్కడ జరిగినప్పుడు అదొక పెద్ద అవినీతి కుంభకోణంగా మనందరం మాట్లాడాం. కానీ అక్కడెవరు దీన్ని అవినీతి కుంభకోణం అనే మాట అనట్లేదు. ఎందుకంటే వాళ్ళ శంఖంలో పోస్తే వాళ్ళు అవినీతి చేసినా కూడా చెయ్యనట్టే. ఒక 100 కోట్ల అవినీతి జరిగింది అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అనేక మందిని జైళ్లలో పెట్టి సతాయించి ఆ పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు బ్యాక్డోర్ నుంచి అధికార పార్టీ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ 22 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడిన చోట దీనికి ఎవరిని జైల్లో పెట్టాలి? లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి ఏ ఆధారాలు లేకపోయినా ఒక హైపోథిసిస్ తోటి మీరు ఒక ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టారు కదా. ఇక్కడ జరిగింది క్లియర్గా కనపడుతుంది కదా. ఇప్పుడు ఎందుకు ప్రధానమంత్రిని విద్యామంత్రిని జైల్లో పెట్టకూడదు చెప్పండి? ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఇన్ని జీవితాలు ఇట్లా రోడ్డు ఎక్కుతుంటే కూడా ఎవ్వరూ మాట్లాడని ఒక చేవ చచ్చిన సమాజంగా మనం మారిపోయామని నాకు అనిపిస్తుంది. బహుశా నేను చాలా ఆవేశంగా మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ 4-5 రోజులుగా నాకు ఈ పిల్లల ట్వీట్లు చూస్తూ ఉంటే ఎంత దుఃఖం కలుగుతుందో. ఇందులో మన పిల్లలు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. ఇది చూసి గుండె పగిలి మన పిల్లలు చనిపోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఇన్ని లక్షల మంది అప్లై చేస్తే సిబిఎస్ఈ చెప్తుంది అవును ఒక 13,000 వరకు అలా జరిగింది అని చెప్తుంది. సిబిఎస్ఈ బోర్డే 13,000 మంది జీవితాలతో ఆడుకున్నాను అని చెప్తూ ఉంది అంటే అర్థం ఏంటి? దానికి కనీసం 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ మంది జీవితాలతో ఆడుకుని ఉండాలి. ఎందుకంటే ఎంత చేసినా కూడా ఏమీ జరగలేదని దబాయించే ప్రభుత్వం 13,000 ఒప్పుకుంది అంటే మనం అర్థం చేసుకోవాలి అనేక రెట్ల విద్యార్థుల జీవితాలతో ఈసారి సిబిఎస్ఈ బోర్డు ఆడుకుంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓఎస్ఎం పద్ధతి అనేది మొట్టమొదటిసారి ఈసారి చేపట్టారట. అంత పెద్ద ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు అందులోనూ 17 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన పని చేస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేయటము, ట్రయల్ రన్స్ చేయటము చేయాలి కదా. అవేమీ చేయలేదు. ట్రైనింగ్ లేదు, ట్రయల్ రన్స్ లేవు, తీసుకెళ్ళి పడేశారు. అనేక మంది టీచర్లు ఇప్పుడు చెప్తున్నారు మా మీద విపరీతమైన ఒత్తిడి, సిస్టమ్స్ సరిగా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయితే కనిపించలేదు, మీరు చెయ్యండి అని విపరీతంగా మమ్మల్ని ఒత్తిడి చేశారు, మాకు అసలు కొన్ని షీట్స్ కనపడనే లేదు అని చెప్తున్నారు. చాలా షీట్స్ని అవి స్కాన్ చేసి పెట్టాలి. స్కాన్ చేసి పెట్టడం కోసం ఒక కంపెనీ పిచ్ చేసింది. కానీ ఆ కంపెనీ వాటిని స్కాన్ చేయలేదు, ఫోన్తో ఫోటోలు తీసింది. దాంతో అనేక షీట్స్ పూర్తిగా ఖరాబ్ అయి అప్లోడ్ అయ్యి ఇప్పుడు అవి బయటకు వస్తూ ఉంటే తెలుస్తుంది. పిల్లలు ఒక్కొక్కటి చూపిస్తుంటే షీట్స్ కనిపించవు, ఆన్సర్లు కనిపించవు. ఒకే ఆన్సర్ ఇద్దరు రాస్తే ఒకళ్ళకి కొన్ని ఒక రకం మార్కులు ఉంటాయి, ఒకళ్ళకి ఒక రకం మార్కులు ఉంటాయి. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక గందరగోళాలు. ఈ గందరగోళాల గురించి మాట్లాడుతుంటేనే చీదర కూడా అనిపిస్తుంది ఈ మంత్రుల మీద, ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రధానమంత్రి మీద, వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళ మీద. ఎందుకంటే నాకు ఇది మాట్లాడుతున్నంతసేపు కూడా నాకు అధికారంలో ఉన్న వాళ్ళు కనపట్లేదు. వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కనపడుతున్నారు.
అయితే ఇది కేవలం సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించిందో నీట్కి సంబంధించిందో మాత్రమే కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకులు కానివ్వండి, పరీక్షల నిర్వహణలో అసమర్థత కానివ్వండి, గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతుంది. గతంలో లీక్స్ జరగలేదా? జరిగాయి. గతంలో ఇటువంటి పొరపాట్లు జరగలేదా? జరిగాయి. బట్ ఈ స్కేల్లో ఎప్పుడూ జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఏడాదికి 10 లీక్స్ జరుగుతున్నాయి. 10 అఫీషియల్ లీక్స్ అంటే బయటపడి అదొక ఇష్యూగా మారి కొంతమంది అయినా అరెస్ట్ అయినవే కనీసం 10 లీకులు సంవత్సరానికి ఉంటున్నాయి. బయటపడనివి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకంటే వీటన్నిటిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్న వాళ్ళు అన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి బయటకు రాకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అడపాదడపా బయటకు వస్తే కూడా కనీసం సంవత్సరానికి 10 లీక్స్ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో. అంటే పరీక్షలు పెట్టడం చేత కాదు, పరీక్షలు లీక్ కాకుండా చూడటం చేత కాదు, పరీక్షల పేపర్లు దిద్దటం చేత కాదు. మరి ఏం చేతవుతుంది ఈ ప్రభుత్వానికి? కొన్ని కోట్ల మంది విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ఎందుకు క్షమించాలి? అసలు ఎందుకు క్షమిస్తున్నారు ఈ దేశంలో? మాట్లాడితే మేము ఆ రాష్ట్రానికి విస్తరించాం, ఈ రాష్ట్రానికి విస్తరించామంటారు. ఎంత విస్తరిస్తే ఏంటి? ఇంత చేత కాకపోయిన తర్వాత మీ స్నేహితులకు దేశ సంపద అంతటిని దోచిపెట్టడం కాకుండా మీరు దేశం కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏం చేస్తున్నారు? ఒకవైపు రూపాయి పడిపోతుంది, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి, దేశంలో అత్యంత దరిద్రం తాండవిస్తుంది, నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? బహుశా నేను అనుకుంటాను అతి కొద్ది రోజుల్లో ఏ బోర్డర్లోనో కాల్పులు జరుగుతాయి, మరొక చోట బాంబు పేలుతుంది. దాంతో అందరూ అన్నీ మర్చిపోయి హిందూ ముస్లిం అని కొట్టుకుంటూ ఉంటారు. బహుశా అది తప్ప ఈ ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో ఇంకేమైనా చేసిందా? ఇక్కడికి వచ్చి దాని మీద ఎందుకు వీడియో చేయవు, దీని మీద ఎందుకు వీడియో చేయవని అడిగే ఒక్కడు కూడా సిబిఎస్ఈ మీద ఎందుకు చేయలేదు, నీట్ మీద ఎందుకు చేయలేదని అడగరు వాళ్ళు. ఎందుకంటే ద్వేషాన్ని రెచ్చగొట్టే విషయాల మీద నువ్వు ఎందుకు మాట్లాడవు? మేమందరం ద్వేషాన్ని రెచ్చగొట్టి బతుకుతున్నాం కదా, నువ్వు కూడా ఎందుకు రెచ్చగొట్టవని అడుగుతారు తప్ప ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా ఎందుకుంది, దీని మీద ఎందుకు ప్రశ్నించవని ఒక్కడు కూడా అడగడు. వాళ్ళు గొర్రెలు, వీళ్ళు మరకలు అనుకుంటున్నారు. మీ బుద్ధి ఏమైంది? మీరు పేడ పురుగులు కాదా? ఈ దేశంలో పేడ పురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇంత అసమర్థమైన ప్రభుత్వం నడవగలుగుతుంది. కనీసం మీరు ఆ బాధ్యత తీసుకోండి. మమ్మల్ని ప్రశ్నించడం కాదు, మీరు ఎవరినైతే మోస్తున్నారో వాళ్ళని ప్రశ్నించండి. ఎందుకంటే నష్టపోతున్న వాళ్ళలో మీరు ద్వేషించే వాళ్ళు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి హెఫ్టీ శాలరీస్ తీసుకుని రిటైర్ అయిపోయి మీ పిల్లల్ని విదేశాలకు పంపించి ఇక్కడ పని పాట లేకుండా కూర్చుని ప్రశ్నించే వాళ్ళను బూతులు తిట్టడము, మత విద్వేషాలను స్ప్రెడ్ చేయటం కాదు. అట్లాగే కేవలం ఇది అంకుల్స్ మాత్రమే కాదు, చాలామంది చదువు సంధ్యా లేని, జీవితంలో ఎటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని పోరంబోకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ ప్రొఫైల్ చూస్తే నాకు చాలాసార్లు జాలి కూడా వేస్తుంది. యంగ్ పీపుల్ ఉంటారు, కానీ వాళ్ళకి ఏం ప్రశ్నలు అడగాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ప్రశ్నించే వాళ్ళని ట్రోల్ చేయటం మాత్రమే వాళ్ళ బతుకు ఒక పరమార్థం అనుకుని బతికే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా పేడ పురుగులే. నిజానికి నాకు ఇందులో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. బట్ నేను ఇప్పుడున్న ఎమోషనల్ స్టేట్లో నేను అవేమీ చెప్పలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. బట్ ప్లీజ్ దయచేసి పేడ పురుగు జీవితాలని చాలించండి, ప్రశ్నించడం ప్రారంభించండి. మీరు ఓట్లేసి మీరు గెలిపించిన, అది కూడా ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఓట్లు పడి గెలుస్తున్నారా, ఓట్లు మ్యానిపులేట్ చేసి గెలుస్తున్నారా అనే అనుమానం ఎలాగూ ఉండనే ఉంది. సిబిఎస్ఈ బోర్డు చూస్తే మనకు అర్థమవుతుంది. మ్యానిపులేషన్స్, మాల్ ప్రాక్టీసెస్ ఏ స్థాయిలో ఎవరైనా ఎలా చేయగలరో. కేవలం ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రాన్ని గెలవటంలో గొప్పతనం ఏమీ లేదు. ఈ దేశం ఇప్పటికే అనేక రంగాల్లో నాశనం అయిపోయింది. ఇంకా సర్వనాశనం కాకముందే మేల్కొనండి. ఇది పేడ పురుగులకు నా పిలుపు. మీరు ఆ పేడలోంచి బయటకు వచ్చి ప్రశ్నించడం ప్రారంభించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.